అది హైదరాబాద్లోని ఒక ప్రముఖ మానసిక ఆరోగ్య కేంద్రం. అక్కడ కొన్ని వందల మంది మానసిక రోగులు చికిత్స పొందుతుంటారు. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారికి ప్రత్యేక వంటకాలను చేసి పెట్టారు. భోజనం చేసిన వారిలో 70 మంది వరకు కూడా వాంతులు విరోచనాలయ్యి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అసలు మానసిక ఆరోగ్య కేంద్రంలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన కలకలం రేపింది. 70 మందికి పైగా మానసిక రోగులు అస్వస్థకు గురవగా ఒక పేషెంట్ చనిపోయాడు. 2 క్రిటికల్ స్థితిలో ఉండగా వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజనింగ్ గురించి తెలియగానే హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ డి ఆసుపత్రిని సందర్శించారు. ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ సంఘటనను సమీక్షించి చికిత్స కోసం ఆదేశాలు జారీ చేశారు. ఉస్మానియా నుంచి ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో పేషెంట్లకు ప్రత్యేకంగా పరమాన్నం తయారు చేసి వడ్డించారు. మధ్యాహ్నం భోజనంలో చక్కెర పరమాన్నంతో పాటు అన్నం, కూర, అరటిపండు, గుడ్లను వడ్డించారు. భోజనం చేసిన తర్వాత పరిస్థితి బాగానే ఉంది. కానీ సాయంత్రం వరకు డీసీ వార్డ్, కోర్టు వార్డులో ఉన్న 70 మంది రోగులకు వాంతులు, విరేచనాలు కావడంతో వెంటనే స్పందించిన వైద్యాధికారులు వారికి చికిత్స అందించారు. అయితే ఫుడ్ పాయిజన్ కారణంగా కరణ్ అనే పేషెంట్ జ్వరం, ఇతర సమస్యలతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. అతడికి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఈ నెల 3వ తేదీన చనిపోయాడు. బాధితుల్లో 3 పరిస్థితి విషమంగా ఉందని వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఎర్రగడ్డలోని నల్లా నీటిని ఆర్వో ప్లాంట్కు పంపి అక్కడి నుంచి స్టీలు బిందెల్లో నింపి రోగుల వార్డుల్లో ఉంచుతామని అధికారులు తెలిపారు. అలా పట్టి పెట్టిన నీటిని రోగులు గ్లాసులో ముంచుకుని తాగుతుంటారని వెల్లడించారు. ఈ క్రమంలో రోగులు తాగే నీరు కలుషితం అయిందా అనేటువంటి కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ఈ సమస్యకు కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. అలానే నమూనాలను పరీక్షలకు పంపామని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు.